మంత్రులు హెచ్ఓడీలు సెక్రటరీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాల కలెక్టర్లు వర్చువల్ గా హాజరు కానున్నారు. కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు సచివాలయంలోనే 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరగనుంది. జీఎస్టీపీ 2047 విజన్లోని 10 సూత్రాలపై సంబంధిత అధికారులు సమావేశంలో ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆదాయ ఆర్చన, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పీపీపీ విధానంలో ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. పెట్టుబడులు, ఫైల్స్ పరిష్కారం, ఆన్లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇక రెవెన్యూ శాఖలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, సర్వే, ఫిర్యాదుల పరిష్కారం, రిజిస్ట్రేషన్ సేవలు తదితర అంశాలపై అధికారులు, మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం తర్వాత సాయంత్రం సంక్రాంతి పండగకు తన స్వగ్రామం నారావారిపల్లెకు సీఎం వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్, గుడ్ మార్నింగ్ సింధు. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే రాష్ట్ర సచివాలయంలో అన్ని హెచ్ఓడీల ఎవరైతే ఉన్నారో అధికారులతో, అదేవిధంగా జిల్లా కలెక్టర్లతో పాటు అదేవిధంగా అన్ని శాఖల మంత్రులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఉందో రానున్న రోజుల్లో ఏదైతే ప్రధానమైన ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే సీఎం చంద్రబాబు ప్రధానంగా రోడ్ల నిర్మాణం, అదేవిధంగా ఏదైతే ఓవరాల్ గా సెక్రటరీ సమావేశానికి దీంతో కలెక్టర్లు వర్చువల్ గా అయితే హాజరవుతారు. దీంతో పాటు జీడీపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో జీఎస్టీపీ పైన సీఎం చంద్రబాబు 2047 విజన్ లోని ఏవైతే 10 సూత్రాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా అధికారులతో సమీక్ష సమావేశంలో ఈ రోజు అయితే ప్రెజెంటేషన్ ఇస్తారు. దాని తర్వాత ఏదైతే ఆదాయార్జన, ఏదైతే రాష్ట్రానికి కావాల్సిన ఆదాయం, అదేవిధంగా కేంద్రంతో పాటు ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ అవలంబిస్తున్న పథకాలు పైన పీపీపీ విధానంలో ప్రాజెక్టుల పెట్టుబడులు, అదేవిధంగా దశకాలు ఏదైతే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయో వీటన్నిటి సమస్యలను కూడా పరిష్కరించేలాగా ఆన్లైన్ సేవలు, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపైన సీఎం చంద్రబాబు అయితే సమీక్షిస్తారు. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, సర్వేలు, అదేవిధంగా ఫిర్యాదుల పరిష్కారం, వాటి రిజిస్ట్రేషన్ సేవలు, ఇదే విధంగా బ్లాక్ చైన్ విధానం వంటి ఏవైతే ఉన్నాయో ఇవి ఆస్తులన్నిటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాటిని రక్షించేందుకు, అక్రమార్కుల బారిన పడకుండా వాటిని కాపాడేందుకు అయితే వాటిపైన కూడా అధికారులకు, మంత్రులకు దిశానిర్దేశం చేస్తారు. దీంతో పాటు ఏదైతే వీటన్నిటికీ ఇదే విధంగా ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన బీవీజీ రామ్జీ పైన మంత్రులతో ఏదంటే ప్రస్తుతం ఎన్ఆర్జీ ఏవైతే పథకాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా కేంద్రం పేరు మార్చుతూ రామ్జీ పేరుతో అయితే ఈ పథకాలను తీసుకొచ్చింది. వీటన్నిటిని ఈ క్షేత్రస్థాయిలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనే దానిపైన కూడా ఈ రోజు అయితే అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేపడతారు. ఆ సమావేశం అనంతరం అయితే సంక్రాంతి పండుగకు ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామం అయిన నారావారిపల్లికు చేరుకుంటారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.